ఇది బిల్లు కాగితం ఇది. సో చూస్తున్నారు కదా అమెజాన్. మనం బైక్ రైడ్ చేసేటప్పుడు వెరీ ఇంపార్టెంట్ సేఫ్టీ అనేది. సో అందువల్ల నేను ఇదైతే లెవెల్ 2 ప్రొటెక్షన్ ఉంది. సో ఇదైతే చాలా బెటర్ ఆప్షన్ అని నేను దీన్ని చూస్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా బైక్ ఆరెంజ్ అండ్ బ్లాక్లో ఉంటుంది, మన జాకెట్ కూడా ఆరెంజ్ అండ్ బ్లాక్లో ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ట్రావెలింగ్ బాయ్ అఫీషియల్. నా పేరు లోకేష్ దేవరకొండ. సో టుడే వీడియో వచ్చేసి మనం రీసెంట్గా అడ్వెంచర్ 390 కొన్నాం కాబట్టి దానికి తగ్గట్టు ఒక రైడింగ్ జాకెట్ కూడా ఉండాలి కదా అని నేను రైనాక్స్ జాకెట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి రైనాక్స్లో టర్నడో 4 Pro అనే జాకెట్ ఉంది. సో నా బైక్ మ్యాచ్ అయ్యేటట్టు ఆరెంజ్ కలర్ జాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము. సో ఇది వచ్చేసి రైనాక్స్ ప్యాకింగ్. ఇది మరీ అంత పర్ఫెక్ట్గా అయితే లేదు, అమెజాన్ ఆర్డర్ చేసుకున్నాను నేను. సో మనమైతే ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం. ఎంఆర్పీ ప్రైస్ మీద ఇస్తారు. ట్యాక్స్ సో ఆల్మోస్ట్ ఇస్తారు. ఒకసారి చెక్ చేసుకున్నామని నేను చెన్నై స్టోర్కి వెళ్ళి అంతా ఆర్డర్ పెట్టుకున్నాను. ఎందుకంటే నా దగ్గర కొన్ని కూపన్స్ ఉన్నాయి. సో అందువలన నాకు అమౌంట్ కొంచెం ప్లస్ అవుతుంది కదా అని నేను అమెజాన్ ఆర్డర్ చేసుకున్నాను. సో మనమైతే దీన్ని ఓపెన్ చేసేద్దాము. సో చూస్తున్నారు కదా అమెజాన్ 8,949 రూపీస్. సో ఇది కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకి 5 years వారంటీ ఉంది జాకెట్. సో ఆ జాకెట్ మనకి వారంటీ మనకి సో ఆ వారంటీ ఉండాలి కాబట్టి ఆ బిల్లు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ప్యాకింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. కవర్లో కూడా పెట్టించాడు. ఓపెన్ చేద్దాం. ఏం లేదు బాక్స్లో, అంతా డొల్లే. సో జాకెట్ అయితే ఈ విధంగా ఉంది. సో చూస్తున్నారు కదా. సో ఫైనల్లీ ఇది జాకెట్ నా బైక్కి మ్యాచ్ అవుతుందని నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను, ఆరెంజ్ అండ్ బ్లాక్. అండ్ దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ట్యాక్స్కి ఉన్నాయి కదా కార్డ్స్ అంతా. సో మీరు చూసుకుంటే అండ్ క్రాస్ వాళ్ళది, డ్రెస్ వాళ్ళది. సో 5 years వారంటీ ఉంటుంది దీనికి. ఇంకా వచ్చేసి డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ జాకెట్ లోపల ఏమేమి ఉంటాయో అన్నీ దీంట్లో చూపిస్తుంటారు. అండ్ బ్యాక్, షోల్డర్స్ అండ్ చెస్ట్ అండ్ హెచ్పి, అది హిప్స్ అండ్ నీల్ బ్యాండ్స్, ఎల్బోలు. సో అన్నీ దీనికి ఉంటాయి. సో ఈ జాకెట్లో ఏమేమి ఉంటాయి అన్నీ చూపిస్తున్నారు. సో టోటల్గా ఈ జాకెట్ అంతా వచ్చేసి 11.2 అనుకుంటాము. సో చూస్తున్నారు కదా. సో ఈ జాకెట్ అంతా లెవెల్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. సో చాలా స్ట్రాంగ్ ఇది. సో మనం మాత్రము ఈ రైనాక్స్ చూసుకుంటే కొన్ని ఉన్నాయి, రైనాక్స్ జీటీ అని. సో ఇవన్నీ ఉన్నాయి. సో అవి అయితే కొంచెం 6,500 7,500లో వస్తాయి.
సో నాకైతే ఇది కొంచెం ఎక్కువగా ప్రొటెక్షన్ ఉంటుంది, లెవెల్ 2 ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఇది కొంచెం బెటర్ అనిపించింది, నేను తీసుకున్నాను. సో మనం బైక్ రైడ్ చేసేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ సేఫ్టీ అనేది. సో అందువల్ల నేను ఇది లెవెల్ 2 ప్రొటెక్షన్ ఉంది. సో ఇదైతే చాలా బెటర్ ఆప్షన్ అని నేను దీన్ని చూస్ చేసుకున్నాను. సో మనం మాత్రం బైక్ రైడ్ చేస్తూ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం కదా. సో అడ్వెంచర్ బైక్ మీద సో మనం రైడ్ చేసేటప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. సో క్షణం చాలు యాక్సిడెంట్లు జరగడానికి. సో అలాంటప్పుడు కూడా మన సేఫ్టీ మనకు చాలా ఇంపార్టెంట్. సో అందుకని నేను జాకెట్ అయితే చూస్ చేసుకున్నాను. దీంట్లో ఇంకా వచ్చేసి సో చూసుకుంటే ఇది వచ్చేసి రైనెక్స్ వాళ్ళది. సో దీంట్లో డీటెయిల్స్ ఉంటుంది. సో ఇది చూసుకుంటే ప్రొడక్ట్ చూడండి, టర్నడో ప్రో 4 జాకెట్ ఇది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ వేస్తారు సంథింగ్, ఇది చూడండి మరి చిన్నగా ప్రింటింగ్ చేస్తున్నారు, 8,950 అని ఉంది. సో అండ్ ఇంకా వచ్చేసి దీనికి కొన్ని స్టిక్కర్స్ ఇచ్చాడు రైనెక్స్ వాళ్ళవి. అండ్ ఈ లోగో చూస్తున్నారు కదా, రైనెక్స్ లోగో ఇది. సో మనం ఎవరైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా వచ్చేసి రేడియం అండ్ వీళ్ళంతా తయారు చేసిన వాళ్ళవి. అండ్ వాళ్ళు లెవెల్ 2 ప్రొటెక్షన్కి పర్మిషన్ ఇచ్చింటారు కదా. సో వాళ్ళ పేర్లు ఇవన్నీ. సో చూసుకుంటే మీకు ఏ విధంగా ఉంటుందో అంతా చూపిస్తూ ఉంటారు ఇంట్లో. సో ఇవన్నీ మనకు అవసరం లేదు, సో మనకి జాకెట్ కావాలంటే. సో ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో మనకు వారంటీ రావాలన్నా అంటే మనకి 50,000 ఇన్సూరెన్స్ రావాలన్నా ఈ మాత్రం ఇంపార్టెంట్, ఈ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన దగ్గర బిల్లు ఉంటే ఇంక ఇవన్నీ వేస్టే. సో మన దగ్గర బిల్లు ఉంటే చాలు. అండ్ ఫైనల్లీ మన జాకెట్ అయితే ఇది. సో బాగుందా లేదా కామెంట్ చేయండి, నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. సో నా బైక్ న్యాచురల్ ఉన్నప్పుడు నేను యూజ్ చేసుకున్నాను. సో ఇది వేసుకోవాలంటే లోపల స్కిన్ ఉంటుంది, స్కిన్ జాకెట్. సో అది వేసుకోవాలి, మనం స్కిన్ వేసుకొని తర్వాత ఈ జాకెట్ వేసుకొని చూద్దాం ఎలా ఉంటుందో. సో మీకు కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మీకు చెప్పడం మర్చిపోయాను, ఇది వచ్చేసి ఎమ్. నాకు మాత్రం ఎమ్ సైజ్ సెట్ అవుద్ది. సో ఇంతకుముందు నేను ఎస్ ఆర్డర్ చేసాను. సో ఎస్ అంటే ఫిట్ అవుతాము అంటే ఎస్ అయితే మరీ షార్ట్ అయిపోయింది, మరీ ఎక్కువగా టైట్గా ఉంది. సో జాకెట్ అనేది కొంచెం టైట్గానే ఉండాలి మనం రైడ్ చేసేటప్పుడు. కానీ ఏంటంటే మరీ ఎక్కువ టైట్ ఉండడం వల్ల నేను దాన్ని పెట్టేసి మళ్ళీ ఎమ్ ఆర్డర్ చేసుకున్నాను. సో వచ్చేసి ఎమ్ ఇది. సో ఎమ్ జాకెట్ ఎమ్ సైజ్. సో ఇదైతే మనకి ఇదిగా ఉంది. నేను రైనెక్స్ స్టోర్లో ఒకసారి వేసుకొని చూసుకున్నాను ఎమ్ సైజు, అదైతే నాకు బాగా కంఫర్ట్ ఉంది. సో అందుకని నేను దీన్ని చూస్ చేసుకొని ఆర్డర్ చేసుకున్నాను. సో మనమైతే ఇప్పుడు దీన్ని వేసేద్దాం. సో ఫైనల్ అయితే నేను స్కిన్ ప్రొటెక్షన్ అయితే వేసేసుకున్నాను. సో ఇది వచ్చేసి స్కిన్ ప్రొటెక్షన్ ఇది. సో ఇది వచ్చేసి మనకి లోపల చెమట ఉంటుంది కదా, సో దాన్ని అంతా పీల్చుకొని ఈ జాకెట్ కన్ఫర్మ్ కాకుండా కాపాడుతుంది. అండ్ స్వెట్ ఉంటుంది కదా అంతా పీల్చేస్తుంది. సో ఇది వేసుకొని జాకెట్ వేసుకుంటే మనకి బెటర్. లోపల దీన్ని మనం వాష్ చేసుకోవచ్చు. సో మనం వేసుకొని వెళ్తాము. చూసినా కదా లోపలంతా వచ్చేసి ఇది వచ్చేసి చెస్ట్ ప్రొటెక్షన్ ఇది. అండ్ ఇది వచ్చేసి అంతా బ్యాక్ సైడ్. అండ్ ఎల్బోస్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి, లోపల ఉంటాయి ఎల్బోస్ ఈ లోపల ఉంటాయి. సో ఇదంతా వచ్చేసి లెవెల్ 2 ప్రొటెక్షన్తో ఉంటుంది. అందుకే చూస్తున్నారా రైనాక్స్ అని. సో రైనాక్స్ చాలా పెద్ద బ్రాండ్ ఇది. సో ఇది ఎక్కువగా రేసింగ్ టీమ్ అంతా ఇవే యూజ్ చేస్తుంటారు. ఎక్కువగా రేసర్స్ కానీ అండ్ యూట్యూబర్స్ కానీ ఎక్కువ రైనాక్స్ యూజ్ చేస్తుంటారు. సో వీళ్ళ ప్రొడక్షన్ చాలా బాగుంటుంది. సో అందుకని నేను రైనాక్స్ యూజ్ చేసుకుంటాను. ఇంకా యాక్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి, రాయల్ ఇంకా చాలా జాకెట్ ఉన్నాయి. అది ఇంకా తక్కువ 3,500 3,000 వచ్చేస్తాయి. సో కానీ నేను ఏం తీసుకోకుండా సో ఇది వచ్చేసి లెవెల్ 2 ప్రొటెక్షన్ ఫుల్గా ఉంటుంది. సో అందుకని నేను దీన్ని చూస్ చేసుకున్నాను. సో నేనైతే ఇప్పుడు నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను. సో గైస్ చూస్తున్నారు కదా, ఫైనల్ అయితే మనం వేసేసుకున్నాము రైనాక్స్ జాకెట్. సో నాకైతే చాలా బాగా ఉంది, బాగా సెట్ అయిపోయింది. సో అయితే కొంచెం బాగానే కంఫర్ట్గా ఉంది. జాకెట్ అనేది కొంచెం టైట్గానే ఉండాలి, మరీ లూజ్ అయితే ఉండకూడదు. మనకి ఎల్ సైజు నేను రైనాక్స్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఎల్ సైజ్ కూడా వేసుకొని చూసుకున్నాను. సో అది ఎలా ఉంటుందని. సో మనకి బేస్ మోడల్ వచ్చేసి ఎస్ సైజ్ వస్తుంది, తర్వాత ఎం వస్తుంది, తర్వాత ఎల్ వస్తుంది, తర్వాత ఎక్స్ఎల్ ఇలా వస్తుంటాయి. సో నేను ఎస్ వేసుకున్నప్పుడు మాత్రం చాలా ఫిట్ ఉంది, కుదరలేదు. సో ఎం వేసుకున్నప్పుడు కొంచెం టైట్గా కొంచెం కంఫర్ట్గా ఉండింది. సో నేను ఎల్ సైజ్ వేసుకున్నప్పుడు మాత్రం వెరీ లూజ్ అయిపోయింది, ఎక్కువగా లార్జ్ సైజ్ అయిపోయింది. సో అందువల్ల నేను ఎల్ నాకు సెట్ అవ్వదు అనిపించింది. అందుకని నేను ఎం ఆర్డర్ చేసుకున్నాను.
సో ఇదైతే కొంచెం ఫిట్గా కొంచెం బాగుంది. సో కొంచెం టైట్ అనిపిస్తుంటుంది. సో అలాగే ఉండాలి జాకెట్ అనేది, మరీ లూజ్గా అయితే ఉండకూడదు. మనం రైడ్ చేసేటప్పుడు బాగా కంఫర్ట్ ఉండాలి టైట్గా. సో మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోమన్నా కానీ ఇక్కడ బెల్ట్స్ ఉంటాయి. సో ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను ఇంకా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అయితే బాగా టైట్గా పెట్టుకోవాలి. ఇటు మనం లూజ్గా పెట్టుకున్నాం అంటే మనకి సెట్ అవ్వదు. అంటే జిప్పులు కూడా ఇస్తారు మనకి. సో మనం రైడ్ చేసేటప్పుడు మరీ ఎక్కువగా చెమట పోస్తుంది అనుకున్నప్పుడు మాత్రం ఓపెన్ చేసుకున్నాం. బైక్ రైడ్ చేసేటప్పుడు లోపల గాలి అది కొంచెం గాలి ఆడుతుంది. చూసుకుంటే మనకి ఇప్పుడు కూడా మనం టైట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కూడా వస్తాడు. దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకు కొంచెం టైట్ అనిపిస్తుంది. సో మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సో నా బైక్ బాగా మ్యాచ్ అవుతుంది ఆరెంజ్ కలర్ జాకెట్. సో మనం కూడా ఒకసారి బైక్ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాము ఎలా ఉంటుంది. సో ఫైనల్లీ అయితే మనం రైనెక్స్ జాకెట్ అయితే ఓపెన్ చేసేసాము. సో నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాంక్ ఆర్డర్ పెట్టుకున్నాను. అది వచ్చిన పని కూడా బ్లాక్ చేస్తాను. సో మనమైతే రైనెక్స్ జాకెట్ చేసేసాను. సో ఈ వీడియో తీయడానికి నేను ఒక 200 కిలోమీటర్స్ లాగా వచ్చాను. అది కూడా బీచ్ దగ్గరికి వచ్చాను. సో ఇది వచ్చేసి జబల్దీ ఫిషింగ్ హార్బర్ దగ్గర ఇదంతా బాక్స్ ఉంటాయి కదా, రాళ్ళు, ఆ రాళ్ళ బాక్స్ బాక్స్ బీచ్ అంటారు. రిలీఫ్గా ఉంటుంది, అంత ఎక్కువ క్రౌడ్ ఏం రారు. సో ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు. సో అందుకని నేను ఇంత లాంగ్ వచ్చి ఈ వీడియో చేస్తున్నాను. సో టుడే వీడియోలో వచ్చేసి జాకెట్ ఒకటి మనకి అన్బాక్సింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ బీచ్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మనం అంతా వాక్ తీసి ఈ బీచ్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తాము. సో ప్రజెంట్ అయితే నేను డ్రోన్ తీసుకురాలేదు. మన డ్రోన్ కెమెరా కానీ తీసుకొచ్చుంటే ఈ బీచ్ కూడా ఎక్స్ప్లోర్ చేసి వచ్చామండి. మన డ్రోన్ కెమెరా ఇంటి దగ్గర పెట్టొచ్చా. సో అందువలన ఈ బీచ్ని బ్లాక్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ టైం వస్తాం అనుకుంటున్నాం. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ బీచ్ని మంచి మంచి డ్రోన్ షాట్స్ తోటి మంచి ఒక వాక్ చేద్దాం. సో టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. టోటల్గా నేను ఫిట్ అయిపోయాము. మనం లైనక్స్ టీంలో అయితే మనం యాడ్ అయిపోయాం. సో నాకైతే చాలా కంఫర్ట్ ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మనం బైక్ దగ్గరికి వెళ్ళి ఇందులో ఒకసారి వేసుకొని చూద్దాం అండ్ రైడ్ చేస్తాను. సో అట్లా ఉంటుంది, ఎలా కంఫర్ట్ అయితే బైక్ దగ్గర అయితే వచ్చేసాను. సో నా బైక్ అయితే కొంచెం మ్యాచింగ్గా ఉంటుందని నేను ఈ జాకెట్ చూస్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, బైక్ ఆరెంజ్ అండ్ బ్లాక్లో ఉంటుంది, మన జాకెట్ కూడా ఆరెంజ్ అండ్ బ్లాక్లో ఉంటుంది. సరేనా? సో చూస్తున్నారు కదా, నాకైతే చాలా ఫిట్గా ఉంది. బైక్ బాగుంది. సో నేను ఆల్రెడీ ఒక రౌండ్ వచ్చి సో నాకైతే కంఫర్ట్గా ఉంది. సో ఆర్డర్స్ తీసుకోవచ్చు. సో రైనెక్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. ఒకవేళ పడ్డా కానీ ఎక్కువగా మనకి దెబ్బలేం తగలవు. సో మనకి ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది. సో మనం బైక్ రైడ్ చేసేటప్పుడు మనకి మన సేఫ్టీ ముఖ్యం కదా. సో అందుకే నేను రైనెక్స్ జాకెట్ అయితే చూస్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సో ఇలాంటి వీడియో ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.